బాలకోట గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. సార్, ఆ, మనకి రాజకీయాలు అనేది అసలు ఎంత కలుషితం అయిపోయినాయి అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా ఒకే విధంగా తయారైంది. అసలు ఉమ్, ఇన్నాళ్ళు తెలుగుదేశం పోరాడింది ఎవరి మీద సార్? జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి సైన్యం మీద. జగన్మోహన్ రెడ్డి సైన్యం అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఉమ్, మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు. సో వాళ్ళు ఉమ్, చేస్తున్న అకృత్యాలకి, వాళ్ళు చేస్తున్న దారుణాల మీదే మనం ఎన్నాళ్ళు పోరాడి ఈ రోజు ఉమ్, మళ్ళా వాళ్ళనే తీసుకొని ఈ పార్టీలు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇస్తుంటే అసలు మనం దీన్ని ఎలా చూడాలి సార్? ఎందుకంటే ఇప్పుడు నేను బాలశౌరి, ఆయన అక్కడ ఉమ్, ఆ, రాజీనామా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి, వచ్చి తెలుగుదేశంలో టికెట్ వస్తుందంటారు. అలాగే పెనలూరు పాదసారథి, ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నారు, మళ్ళీ తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నారు అంటారు. ఇలా ఒక్కలు కాదు, ఉమ్, చెప్పుకుంటా పోతే ఈ లిస్టు చాలా పెద్దగా ఉందన్నమాట. వైఎస్ఆర్సీపీ ఉమ్. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ తీసుకొని తెలుగుదేశం మళ్ళా వాళ్ళని రాజకీయాల్లోకి, మళ్ళా వాళ్ళకి మంత్రి పదవులు ఇద్దాం, ఎంపీలు చేద్దాం, ఎమ్మెల్యేలు చేద్దాం అని తపన పడుతున్నారు. మరి ఇన్నాళ్ళు ఈ పార్టీ కోసం పాటుపడిన వాళ్ళంతా ఏమవుతారు? ఎందుకంటే పార్టీని నమ్ముకొనే పార్టీ నాయకులు పోరాడిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఉమ్. మీలాంటి వాళ్ళు చాలా మంది పోరాడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగాను, అమరావతి ఉద్యమానికి సానుకూలంగాను మీలాంటి వాళ్ళు కూడా ఉద్యోగాలన్నీ మాని ప్రజా జీవితంలోకి వచ్చి వాళ్ళ కోసం పోరాడారు. ఎంతో మీ జీవితాన్ని వేస్ట్ చేసుకున్నారు. మీరందరూ ఇంత కష్టపడితే అందరినీ పక్కన పెట్టేసి మళ్ళా అధికార పక్షంలోని ఈ అవినీతి ఎమ్మెల్యేలని, ఎంపీలను తీసుకొని మళ్ళీ వాళ్ళకే సీట్లు ఇస్తుంటే రేపు పొద్దున ఈ పార్టీలో మనం ఎలా చూడాలి? ఇది జనసేన అయినా తెలుగుదేశం అయినా, ఈ రెండింటి గురించి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఏ ప్రభుత్వం మీద, ఏ వైసీపీ ప్రభుత్వం మీద, ఏ ముఖ్యమంత్రి గారి మీద, ఆయన సైన్యం మీద మీరు పోరాడారో, హ్మ్. ఆ సైన్యంలో ఉన్న సైన్యాధ్యక్షుడు అనుకో, లేదంటే ఎమ్మెల్యేలు అనుకో, ఆయనకి రక్షణగా ఉన్న బలగాలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నాయి. హ్మ్. మీరు కూడా ఆహ్వానిస్తున్నారు, గేట్లు తెరిచి. గేట్లు రేపు వాళ్ళకి తెరిచే సీట్ కాదు, మీరు ఇస్తారా? రెడ్ కార్పెట్లు వేసి ఆహ్వానిస్తున్నారు వాళ్ళని. రెడ్ కార్పెటర్స్ ఆహ్వానిస్తున్నారు. ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలని చెప్పేసి అనేది మీ ప్రశ్న. నిజంగానే ఇది చాలా బాధాకరం. దీనికి తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకి. 55 నెలలు వైసీపీ పరిపాలనలో అక్కడే ఉండి, అక్కడే తిని, అక్కడే తాగి, అక్కడే జీ హుజూర్ అని నమస్కారాలు కొట్టి, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులంటే 3 అని, 6 అంటే 6 అని, 12 అంటే 12 అని, 4 ఏళ్లుగా మనం అందరం కలిసి దళితుల మీదో, ఎస్సీల మీదో, ఎస్టీల మీద జరిగే అరాచకాలను ప్రశ్నిస్తున్నా, డాక్టర్ సుధాకర్ని చంపారనో, అచ్చెన్నాన్ని చంపారని మాట్లాడుతుంటే, తెలుగుదేశం పార్టీ హయాంలో జరగలేదా? దళితుల్ని చంపలేదా బాలకోటయ్య గారు? బీహార్లో జరగలేదా? తమిళనాడులో జరగలేదా అని మాట్లాడి, మిన్నకుండి, ఇప్పుడు తేలుగుట్టిన దొంగల్లాగా మిన్నకుండి, చాలా బాధ్యతారహితంగా పదవుల్ని ఎంజాయ్ చేసి, 5.5 ఏళ్ళు ఎంజాయ్ చేసి ఉన్న ఎమ్మెల్యేలు ఈ రోజున ఆ పార్టీని వీడి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కాగితాన్ని చించినట్టుగా ఇలా చించేస్తుంటే, ఏ ఉంటే ఉండకపోతే పడే, ఎవడ్రా మీరు, నేను చెప్పినోడే ఎమ్మెల్యే, నేను ఇస్తే టికెట్ లేకపోతే తెలిపండే అని గెంటేస్తుంటే, మెడబెట్టి యువతల పార్టీలోకి వస్తుంటుంటే, యువతల పార్టీ వాళ్ళు మీరన్నట్టుగా రెడ్ కార్పెట్ వేస్తుంటుంటే, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా బాధాకరమే. మీలాంటి నాలాంటి ఉద్యమకారులకు కానీ, ఆలోచన పరులకు కానీ రాజకీయాలు ఇంత స్థాయిలో దిగజారిపోయాయా? అంటే రాజకీయాలు ఇలా ఉండొచ్చా? ఇలాగనే ఉంటాయా? నేను ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది, వ్యాసం, ఎడిటోరియల్ పేజీలో, రాజకీయ పునర్వివాహాలు అని. అందులో ఏం రాశానంటే, అక్కడ తాలిబొట్టి దంచడం, విడాకులు తీసుకోవటం, ఇక్కడికి వచ్చి తాళి కట్టించుకోవటం, ఇక అదే పని. నేను చెప్పాను, జీవరాశులు 2 రకాలు, కార్తీక్ గారు. కొన్ని జీవరాశులు నేల మీద బతుకుతాయి, కొన్ని జీవరాశులు నీళ్ళల్లో బతుకుతాయి. నేల మీద, నీళ్ళల్లో బతికే జీవరాశి ఒకే ఒకటి ఉంటుంది. హ్మ్. చెప్పగలరా? రాజకీయ నాయకుడా? దాని పేరు ఉభయచరం, కప్ప. హ్మ్. యా. హ్మ్. కప్ప నీళ్ళలోనూ బతుకుతుంది, నేల మీద బతుకుతుంది. ఈ రోజున రాజకీయ నాయకులు మనం కప్పలతో ఎందుకు పోలుస్తామంటే అవి ఉభయచరాలు. నిన్న కూడా ఒక మిత్రులు మాట్లాడుతూ,
ఇప్పుడు మనం చిల్లక తగిలిచ్చిన సొక్కా గుడ్డ కనుక ఎట్టయితే మార్చుకుంటామో అలా మార్చేసుకుంటున్నారుగా బాలకోటయ్య గారు. ఎన్నో 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదురొడ్డి ప్రాణాల పణం పెట్టి ఈ ప్రభుత్వ రక్కస పరిపాలన మీద ఉద్యమాలు చేసిన మీలాంటి వాళ్ళు ఎక్కడ? మీలాంటి వాళ్ళు కనిపించటం లేదేంటి? మీ గొంతుకులు ఎక్కడ అని అడుగుతుంటే కించిత్ బాధాకరంగానే ఉంటుంది. అంటే నేను అనేది ఏంటంటే, గతంలో ఈ పుచ్చలపల్లి సుందరయ్యో, చంద్ర రాజేశ్వరరావు గారు, వావిరాల గోపాలకృష్ణయ్య గారు, మన కేఎల్ రావు గారు ఇంజనీర్ గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఒక తెల్ల చొక్కా, తెల్ల పంచ, ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళాలంటే ఒక ఆత్మహత్య సదృశ్యంగా, అంటే చచ్చిపోయిన వాళ్ళతో సమానంగా భావించేవాళ్ళు. ఇప్పుడు ఈ విడాకులు ఎలా అయితే చట్టబద్ధం అయిపోయినాయో, చట్టబద్ధం అయిపోయినాయో, ఈ రాజకీయ పార్టీలను మార్చడం కూడా చట్టబద్ధం చేసేసారు. ప్రజలను కూడా ఏంటంటే యాక్సెప్టబిలిటీ తెచ్చేసుకున్నారు. ఈ రోజున స్వామిదాస్ గారు తిరువురు తెలుగుదేశం పార్టీలో ఉన్న స్వామిదాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిందంట. విచిత్రం ఏముంది? కేసీఆర్ నాని గారు 2 సార్లు విజయవాడ పార్లమెంట్ ఎంపీగా పనిచేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన వైసీపీలోకి వెళ్ళారంట. ఇంత ఆశ్చర్యం ఏముంది? తప్పేముంది? పాల్సారథి గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. లేదా ముద్రగడ గారు మరొక ముద్రగడ గారు కూడా వస్తున్నారంట చూడండి. ముద్రగడ్డ కోసం అయితే పోటీలు పడుతున్నారు అక్కడ. ఉమ్, ఎర్లంపూడిలో జనసేన తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కూడా ఉమ్. ఆహ్వాన పత్రాలు పంపిస్తున్నారు కార్తీక్ గారు. అదే మా సార్, అదే. పార్టీలోకి రమ్మని ఆ, ఆహ్వాన పత్రాలు పంపిస్తుంటే ఆయన ఒక ఎంపీ సీట్ అను కొడుకు ఒక ఎమ్మెల్యే సీట్ అడుగుతున్నారంట. అవునవును. ఆ, మీకు ఇంకొక విషయం చెప్పానా? ఆ, కేసీఆర్ నాని గారు తన ఎంపీ సీట్ తో పాటు 5 ఎమ్మెల్యే సీట్లు అడిగాడు. అవును. అన్నిటికీ జీ అంటే హుజూర్ అన్నాడు జగన్ గారు. ఇప్పుడు అంటే ఎలా అయిపోయిందంటే ఎమ్మెల్యే సీటు ఉమ్, మనం చేపల దుకాణానికి వెళ్ళి చేపలు కొట్టుకెళ్ళిపోయి చేపలు కొంటాం కదా, మీకు నచ్చిన చేపలు, అది ఉమ్, పీతల, రొయ్యల, ఉమ్, ఎర్రగబ్బల అనేది నువ్వే సెలెక్ట్ చేసుకుంటావు కదా. ఉమ్, ప్రజాస్వామ్యం ఇంతగా అవహేళన కావటానికి మీరు అంటారు నన్ను ఎన్నోసార్లు, బాలకోటయ్య గారు ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే దళిత బహుజన కులాలు బయటికి ఎందుకు రావట్లేదు, పోరాటం లేదేంటి, ఏది అమరావతిలో 28,000 మంది రైతులు ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు అని మీరు గుచ్చి అడుగుతూ ఉంటుంటారు. ఉమ్, ఇదిగో రాజకీయాలు ఇంత ఏహేభావంతో ఉండబట్టి, ప్రజాస్వామ్యాన్ని ఆ విధంగా తల్లకిందులుగా నిలబెట్టబట్టి ప్రజలు కూడా ఏంటంటే ఈసడించుకునే పరిస్థితి. అసలు ఎవరిని నమ్మాలి, ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి? రేపొద్దున ప్రభుత్వం మారిన తర్వాత అరే అమరావతి మీద దాదాపు 3,000 కేసులు పెట్టారండి. ఉమ్. ఆ కేసులు ఎత్తివేస్తామనే భరోసా ఎక్కడుంది? ఈ అవును. రోజున ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 1,001 మంది చనిపోయారు దళితులు. ఉమ్, అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, శిరోమణాలు జరిగినాయి, మూత్ర విసర్జనలు జరిగినాయి. మొన్నైతే పాల్తూరు అనే పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడ్డలెప్పదీసి ఊరేగించారు. ఉమ్, అమర్నాథ్ని పెట్రోల్ పోసి చంపారు. ఆ ముద్దాయిలు బయటే ఉన్నారు. కోటికత్తి సీను 5 ఏళ్లుగా లోపలే ఉన్నాడు. ప్రజలు వీటి మీద హామీలు అడుగుతున్నారు. స్పష్టంగా. కానీ ప్రతిపక్ష పార్టీలు వీటి మీద మాట్లాడట్లేదు ఎక్కువ. ఉమ్. సంక్షేమ పథకాల హామీలు తప్ప ఎలా రాష్ట్రానికి స్వేచ్ఛ ఎలా వస్తుంది, ఊపిరి ఎట్టాడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు తప్పిదాలు చేసిన మాట యథార్థమే. ఆయన తప్పిదాల కారణంగానే ఆయన పడవ మునిగిపోతుంది. ఆయన ఘోరమైన తప్పిదాలు చేశాడు. ఆయన ఏదో ఈ సీట్లు మార్చుకోవటం మూలన ఏదో ఉపశమనం పొందామని చెప్పేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఆ చేతులు ఆల్రెడీ కాలిపోయినాయి, ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రతిపక్ష పార్టీలుగా మనం ఏం చేస్తున్నాం? ఈ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళని నిన్న కూడా ఒక మాట వచ్చింది. ఉమ్. లోకేష్ గారు చాలా స్పష్టంగా, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ గారు స్పష్టంగా 40% మందికి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త వారికి, కొత్త నీటికి తప్పనిసరిగా సీట్లు ఇచ్చి తీరుతాం అని చెప్పారు. మరి ఆ 40 మందికి ఇస్తారా ఇస్తారు అనేది ఇస్తారు పెద్ద సార్, ప్రశ్న అయిపోయింది. ఇస్తారు. ఆ 40 ఇప్పుడు మంది ఎవరో, ఆ 40 మంది ఇప్పుడు దాకా ఉన్న నాయకులు ఈ కొడుకులే ఈ అవుతారు వాళ్ళు. ఈ కొత్త వాళ్ళేనా? లేకపోతే అంతే. ఇప్పుడు నల- వైసీపీ వస్తున్న న- కొత్త వాళ్ళేనా? అంతే. 40 మందిలో 20 మంది పనిరు ఏమో, కొత్త రక్తం అంటే 20 మంది నాయకులు కొడుకులు, 20 మంది ఏమో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన కొత్త రక్తం. అయిపోలా. అందుకని కొద్దిగా మాట్లాడటానికి కానీ విశ్లేషణ చేయడానికి కూడా చాలా బాధాకరమైన అంశమే ఇది. రాజకీయ పార్టీలు అని నేను ఒక మాట చెప్తాను కార్తీక్ గారు, ఎప్పుడైతే 10 మెట్లు దాటి మనం 10వ మెట్టు ఎక్కామో కింద మెట్టు మర్చిపోతాం. అవును. ఇది ఫిలాసఫీలో, తత్వశాస్త్రంలో ఉన్న మాట. కింద మెట్టు 10 మెట్లు 1 2 3 4 అని 10 ఎక్కిన తర్వాత 10వ మెట్టుకి వెళ్ళిన తర్వాత నువ్వు చాలా ఎత్తుగా ఉన్నావని మొదటి మెట్టును మర్చిపోతాడు.
ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంలో జరిగిన రాజధాని ఉద్యమం కానీ, లేదంటే వివిధ వర్గాల వివిధ సామాజిక కులాల ఉద్యమాలలో నుంచి పుట్టి పురుడు పోసుకొని ఎదిగిన బిడ్డల్ని, కొత్త రక్తాన్ని, కొత్త సత్తువుని ఆహ్వానించి రేపు చట్టసభల్లో ప్రజల ముందు పెట్టి మీ విశ్వసనీయతను చాటుకోకపోతే చాలా భంగకరమైన ఫలితాలే వస్తాయి. నేను ఒక మాట చెప్పి మొన్న ఇంగ్లీష్లో ఒక మాట చెప్పారు, వచ్చే మన చికాగో నుంచే యలమంచి ప్రసాద్ గారు. గత సంవత్సరం మీరు ఏ పని అయితే చేశారో ఆ పనికి ఏ ఫలితం అయితే వచ్చిందో ఈ సంవత్సరం కూడా అలాంటి పనినే చేస్తే అదే ఫలితం వస్తుంది. ఇది రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. 2019లో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఎలాంటి పనినైతే రాజకీయాల్లో చేశారో అలాంటి పనినైతే మళ్ళీ కూడా ఈ సంవత్సరం చేస్తే అదే ఫలితాలు వస్తాయి. ప్రమాదం కూడా ఉందని చెప్పి గ్రహిస్తున్నాం. ప్రజలకు ఒక విశ్వసనీయత కావాలి, ఒక నమ్మకం కావాలి, ఒక భరోసా కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదాలను 101 తిట్టడం మూలాన వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఆయన తప్పు చేసిన మాట యథార్థమే. ఆయన తప్పు ప్రజలకు అర్థమయ్యింది. 100 రోజుల్లో ఎన్నికల ముంగిట్లో ఉన్నాం. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ జాబితా ఎక్కడ బయటికి రాలా. అసలు ఆ జాబితాలో ఏముందో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పుడు 3వ దఫాలుగా తాడేపల్లంతా కితకితలాడుతుంది. ఆయనకి నచ్చినోడికి సీట్ ఇస్తున్నాడు, నచ్చనోడిని ఇటు నుంచి అటు పంపిస్తున్నాడు, అటు నుంచి ఇటు పంపిస్తున్నాడు. అసలు మరీ బాధపడేవాడిని రేపు పొద్దున్న నేను చూస్తానంటున్నాడు. ఏదో కింద మీద గుంజీలు తీసి హామీలు ఇచ్చి ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఆయన అంతకు మించి చేయగలిగింది కూడా ఏం లేదు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పుడు జనసేనకి ఎన్ని సీట్లు, తెలుగుదేశం పార్టీ ఎన్ని పోటీ చేస్తుంది, భారతీయ జనతా పార్టీ కూడా ఈ రెండింటితో కలిసి వస్తుందా లేదా, వస్తే వాళ్ళకెన్ని, ఈ ఉండ అభ్యర్థుల్లో పాత కాపుల్ని దింపుతారా, కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా? మొన్న 2019లో బ్యాటింగ్ చేసి 20,000, 50,000, 40,000తో ఓడిపోయిన బ్యాట్స్మెన్లకి మళ్ళీ బ్యాట్లు ఇచ్చి క్రికెట్లోకి దింపుతారా, లేదా కొత్త బ్యాట్స్మెన్కి ఏమైనా అవకాశం ఇస్తారా అనేది ఇవన్నీ కూడా చాలా చాలా ప్రశ్నలు, జటిలంగా ప్రశ్నలు. ఏదైనా సరే ఈ సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీ ఏం ఆలోచిస్తుంది, ఎలా ఆలోచిస్తుంది అనేది కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుందని ఆశపడుతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే మీ మాటకి నేను అడ్డురానులే కానీ రొచ్చుగా ఉన్న మాట యథార్థం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంలో రొచ్చుగా ఉంది. కృష్ణా జిల్లాలో మరీ తొక్కిసలాటగా ఉంది. అవును, తొక్కిసలాటగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని 13 ఉమ్మడి జిల్లాల్లో కృష్ణా జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా, చాలా సందేశాత్మకమైన జిల్లా. రాజధాని ప్రాంతం ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలు చాలా ఒత్తిడిగా ఉంది. సహజంగా రాజకీయాల్లో ఇలాంటి పోటీలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ వీటన్నిటిని ఎలా సరళీకృతం చేసుకొని ఎలా సమర్థించుకొని ప్రజలను నచ్చజెప్పుకుంటారనేది కూడా కొద్దిగా వేచి చూడాల్సిన అంశం కార్తీక్ గారు. డెఫినెట్గా సార్. బాలకోట గారు ఇందాక మీరు చాలా చక్కని మాట చెప్పారనమాట. ఎందుకంటే ప్రజలంతా కూడా ఇప్పుడున్న పార్టీ నుంచి, ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక కొత్తదానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసుకొని వాళ్ళకే టికెట్లు ఇస్తే ప్రజలు నిజంగా వాళ్ళని మద్దతు ఇచ్చే అంత ఆలోచనలో వాళ్ళు లేరు. వాళ్ళకల్లా కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నుంచి వాళ్ళకి సెక్యూరిటీ, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల నుంచి వాళ్ళకి ధైర్యం కావాలి. మీరు వాళ్ళనే తీసుకొచ్చి ధైర్యం ఇస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మనకు ఒక సామెత ఉంటుంది అన్నమాట ఇంగ్లీష్లో, నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ డెవిల్ అని. సో డెఫినెట్గా ఎవరికో ఇంకొకటి తెచ్చి నెత్తి మీద పెట్టుకునే కన్నా ఏళ్ళని తెచ్చి నెత్తి మీద పెట్టుకుందాం అన్నది చంద్రబాబు గారు ఆలోచన ఏమో. కానీ అది ప్రజల ఆలోచన కూడా అదే అవుద్దనమాట. ప్రజల ఆలోచన కూడా మళ్ళీ చంద్రబాబు గారు ఏళ్ళని తీసుకొచ్చి మా నెత్తి మీద పెడతాం ఎందుకు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని మేము నెత్తి మీద పెట్టుకుంటా ఉంటారు. సో అది కంపల్సరీ చంద్రబాబు గారికి చాలా పెద్ద దెబ్బ తగిలిపోతుంది. చంద్రబాబు గారు అది చూసుకుంటారని. ఎందుకంటే ముద్రగడ లాంటి వాళ్ళు చంద్రబాబు గారికి, తెలుగుదేశానికి చేసే నష్టం అంతా ఇంత కాదు. అలాంటి ముద్రగడ్డను కనుక మళ్ళీ పార్టీలో తెచ్చిపెట్టుకుంటే ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్మి మీకోసం పోరాడిన క్యాడర్కి కానీ, మీలాంటి వాళ్ళకి కానీ చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారన్నది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా వాళ్ళు కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారనుకుందాం. చూద్దాం. మీరు అన్నట్టు సంక్రాంతి తర్వాత ఏమన్నా బెటర్గా ఉంటుందేమో. తెలుగుదేశం జరగబోయే రాజకీయం గురించి మనకు క్లారిటీ వస్తుందేమో చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సంక్రాంతికి కొత్త గంగిరెద్దులు వస్తాయా, పాత గంగిరెద్దులు వస్తాయా, పాత మేళగాళ్ళు వస్తారా, కొత్త మేళగాళ్ళు వస్తారా అనేది చూడాలి. పాత గంగిరెద్దులకి కొత్త బట్టలు వస్తాయో లేదో కూడా చూడాలి మనం. అది. అదేలే. యా, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.